ఎప్పుడు చస్తావురా నువ్వు అని చెప్పి భయంకరంగా తిట్టేవారు. అలా మంచం మీద పడుతున్న పరిస్థితి దాదాపుగా నెల 13వ రోజు అండి. ఆ రోజు ఈ రోజు వరకు నేను మర్చిపోలేను. నేను మంచం మీద ఎలకలుగా పడుకున్నానండి. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం 1:30 అవుతుంది. మాది కాలనీ, మా కాలనీకి చేర్చి చిన్నపేట ఉంది. చిన్నపేట అని రాయకుదురు చిన్నపేట క్రిస్టియన్ పేట. ఆ క్రిస్టియన్ పేటలో లూథరన్ చర్చ్ ఉంది. ఆ లూథరన్ చర్చ్ పైన ఇప్పుడు మన మీటింగ్లకి ఎలాగైతే మైకులు కట్టారో అలాగే ఆ చర్చి పైన మైకులు మా వైపు పెట్టుండే అక్కడ మాట అయినా పాట అయినా మాకు వినబడతా ఉండేది. ఆ రోజు ఎవరో పాస్టర్ గారు వచ్చారు. ఆయన దేవుని వాక్యం చెప్తా ఉన్నారు. నేను ఎప్పుడు కూడా మందిరానికి వెళ్ళిన వాడిని కాదు. యేసు ప్రభు దేవుడు అని తెలుసు, కానీ నాకు దేవుని మాటలు కానీ లేకపోతే దేవుని వాక్యం కానీ దైవ సాన్నిధ్యం నాకు తెలియదు. కాబట్టి నేను ఎప్పుడు కూడా మాటలను బట్టి మేము పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ ఆ రోజు ఆ మంచం మీద పడి ఉన్నప్పుడు ఆయన దైవజనులు వాక్యం చెప్తున్నారు. ఏమని వాక్యం అంటే ఇంత మనం చదువుకున్న మాట 103వ కీర్తన 4వ చరణంలో సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అనే మాట. ఆ మాట నేరుగా వచ్చి నా చెవిలో పడింది. చాలా మాటలు మాట్లాడుతున్నారు కానీ నాకెందుకో తెలియదు, కానీ ఆ మాట నా చెవిలో పడగానే ఆ మాట నా కోసమే అన్నట్టుగా అనిపిస్తూ ఉంది. వాక్యం అంటే తెలియదు నాకు, ఆ మాట నా కోసమే ఎలా అనిపిస్తుందనంటే నేను నిజానికి కొద్ది రోజుల్లో నేను చనిపోతాను, నన్ను తీసుకెళ్ళి పాతి పెడతారు, ఆ సంగతి నాకు తెలుసు. అయితే ఆ సమయంలో ఆ మాట ఏమని పడుతుందంటే సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు అనే మాట వినబడతా ఉంది. ఏంటి మాట అని ఆలోచిస్తూ ఉన్నాను. అంత బాధలో కూడా నాకు తెలియకుండానే నా ఆలోచనలన్నీ కూడా ఆ మాట మీదకి వెళ్ళిపోయి ఎలకెలగలా పడుకున్నాను. ఈ భాగంలో గట్టిగా పట్టుకొని ఏంటి మాట అని ఆలోచిస్తూ ఉన్నాను. నా మంచం చుట్టూ రక్తపు వాంతులు, ఎవరి దగ్గరికి రారు, నాతో మాట్లాడరు.